హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన మామిడికాయ నువ్వుల పచ్చడి మనకు 1 ఇయర్ అయినా పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం వీటిలో కారం వాడకుండా నువ్వులు ఆవాలు వాడి ఈజీగా మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. 25 మ్యాంగోస్కి ఎన్ని మసాలాలు వేసుకోవాలి చూద్దాం. ఈ మ్యాంగో పచ్చడి చేయడానికి ముందుగా ఒక రోజు ముందే మామిడికాయలని ఈ విధంగా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా రుద్దుతూ కడగాలి. మరొకసారి ఫ్రెష్ వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో నుండి తీసి మరొక బౌల్లో పెట్టేసుకుంటే మనకు వాటర్ మొత్తం అడుగునకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్తో మనం ఈ మ్యాంగోస్ని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. మ్యాంగోస్కి తడి ఉంది అంటే మనకు పచ్చడి తొందరగా పాడవుతుందండి. అలా తొందరగా పాడవద్దు అంటే మ్యాంగోస్ని ఇలా కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసి పెట్టుకోవాలి. ఇలా నేను 25 మ్యాంగోస్ని నీట్గా తుడిచి ఒక క్లాత్ పైన పెట్టుకుంటే మనకు తడి లేకుండా ఆరిపోతుంది. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. ఈ విధంగా మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మ్యాంగో మధ్యలో జీడి ఉంటుంది కదా, ఆ జీడిని తీసేసి, ఆ జీడి అస్సలు వేయొద్దండి. అది వేసామంటే మనకు పచ్చడి నల్లగా అవుతుంది. ఇలా కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నిటినీ తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని నీట్గా తుడిచేసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. అన్ని పీసెస్ని ఒక బౌల్లో రెడీగా పెట్టుకుంటే మనకు చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. వాటిలోకి కావలసిన మసాలాలు తీసుకుందాం. ఇలా 1 కేజీ నువ్వులని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అలాగే 1 కేజీ ఆవాలని కూడా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టదండి. 50 గ్రామ్స్ వెల్లిపాయలు, 50 గ్రామ్స్ అల్లం ఉంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లిని పొట్టు తీసి నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. వాటర్ తడి లేకుండా, వాటర్ వేయకుండా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు జీలకర్రని, అలాగే ఒక 100 గ్రామ్స్ మెంతులను కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండేలాగా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న కేజీ నువ్వులని కూడా వేసి పెట్టుకోవాలి. వీటితో పాటుగా 100 గ్రామ్ జీలకర్ర పొడిని కూడా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అలాగే మెంతులు కూడా ఇలా సాఫ్ట్గా మిక్సీ చేసి పెట్టుకుంటే మనకు పచ్చడిలో వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనకు పచ్చడి చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే 1 కేజీ సాల్ట్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా మెత్తగా వాటర్ వేయకుండా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లో పెట్టుకుంటే మనకు ఆయిల్ ఈజీగా మరుగుతుందండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర ఆవాలు, ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఆయిల్ మొత్తం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. వేడి ఆయిల్ని మామిడికాయ పచ్చడిలో వేయొద్దు. ఆ తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలోకి కేజీ సాల్ట్ పడుతుందండి. కేజీ సాల్ట్ మొత్తం ఒకేసారి వేయకుండా ఒక 900 గ్రామ్స్ వరకు సాల్ట్ ఇప్పుడు వేసేసుకొని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మిగతా 100 గ్రామ్స్ మనం పచ్చడి మొత్తం చేసిన తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. అందుకే ఇప్పుడు నేను 900 గ్రామ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇలా పీసెస్కి పట్టేలాగా బాగా పట్టించేసి ఆ తర్వాత మనం 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఈ విధంగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ కూడా చేయొచ్చండి, వేయకపోయినా ఏం కాదు. అలాగే ఇలా పీసెస్కి మొత్తం పట్టిన తర్వాత మనం మెంతుల పౌడర్ని మిక్సీ చేసుకున్నాం కదా, 100 గ్రామ్స్ మెంతుల పౌడర్ని వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే జీలకర్రను కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, 100 గ్రామ్స్ జీలకర్రను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే వీటితో పాటుగా మనం ఇంతకుముందు 1 కేజీ ఆవాలని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆవపిండిని మొత్తం వేసేసుకోవాలి. మనకు 25 మ్యాంగోస్కి కేజీ ఆవపిండి పడుతుందండి. అలాగే ఈ కేజీ ఆవపిండితో పాటుగా
1 కేజీ నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుంటూ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయకముందే ఇలా మసాలాలు బాగా పట్టించామంటే మనకు పీసెస్కి ఈజీగా పడుతుంది. ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న కేజీ నువ్వుల పౌడర్ అండి. మనకి ఈ మామిడికాయ నువ్వుల పచ్చడికి నువ్వుల పొడి కేజీ అలాగే ఆవపొడి కేజీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల పొడి ఆవపొడి వేసి ఇలా మామిడికాయ నువ్వుల పచ్చడి చేస్తామండి. వీటిలో కారం వేయకుండా ఈ విధంగా నువ్వులు వేస్తాము. అలాగే ఇలా మసాలాలు మొత్తం వేసేసుకొని మరొకసారి పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనం ఇంతకుముందు ఆయిల్ని వేడి చేసి చల్లార్చుకున్నాం కదా, ఆ ఆయిల్ని ఈ మ్యాంగో పీసెస్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ మొత్తంని వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకు టేస్టీగా ఉండే మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక చిన్న బౌలు వెల్లిపాయలని వేసేసుకొని మరొకసారి కలిపేసి మనకు కావలసిన బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్ అండి. 25 మ్యాంగోస్తో మనం ఈజీగా ఇలా మామిడికాయ నువ్వుల పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.